ప్రార్థించుకుంటాం. పరమ ఆశీర్వాద గొప్ప నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృపాకరమైన దేవ నీకు వందనములు స్తోత్రములు. ఈ యొక్క ఉదయం కాలంలో మన జీవస్వకి మందిరంలోనైనా మేమందరూ చేరి నేను సూచించగలిగినట్టుగా నేను చూపు యొక్క ప్రేమను బట్టుకుని నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దాసులైనంత వరకు నేను వాక్యాన్ని అందించాను. వాక్యాన్ని ప్రకారంగా జీవించడం నీకు దయచేయమని నిర్వహించినాను. చేయవలసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ఎదురు భద్రపరచండి. ఇదే విధంగానే ఎవరు సామర్థ్యం మన వారు కానుకలు చెల్లించారు. 30 రోజులుగా 60 రోజులుగా 100 రోజులుగా పరీక్ష వారిని దయచేయమని సంఘాన్ని నాటి అభివృద్ధి కలిసి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడుగు శుద్ధించి ఏర్పరచున్నాము తండ్రి. ప్రార్థించిన ప్రయోజనంలో కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో నుంచి మనం ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ యానివర్సరీ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. అదేవిధంగా జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసుకున్న తండ్రి కోర్సు నిమిత్తం స్త్రీలకు ఉచితంగా ఏర్పాటు చేసుకున్న ఈ కోర్సు నిమిత్తం డాక్టర్ జి సల్మాన్ గారు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి మనం పైకి వెళ్దాం. ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి ముగించుకుందామండి. ఉన్న సమయాన్ని చాలా ఆలస్యమైంది కాబట్టి నేను ఎక్కువగా సమయాన్ని తీసుకోను. అయితే ఈరోజు మా కూతురు భక్తుడి కూడా ఉంది. దానికోసం మరి ప్రేమ్ కుమార్ గారిని రిక్వెస్ట్ ఆఫర్ ఇవ్వడం. మహాపరిషుద్ధుడు ఆశ్చర్యకరుడ మీ వందనాలు ప్రభు. అయ్యా తల్లి గర్భంలో రూపించిన మొదలుకొని ఈ క్షణం వరకు క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అయ్యా మీరు నడిపించిన విధానం మనం స్ఫూర్తిస్తున్నాము. అయ్యా నీకు మాత్రం జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పరిశుద్ధుల తల్లినైనా ఈ సన్నిధిలో కొన్ని వర్ధులతో అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను అయ్యా నేను పరిమళించేసేటట్లు ఉన్నది కృప చూపించండి. దెబ్బల వల్ల ధైర్యం కలిగి ఏసుని జ్ఞానం కలిగి ఓతువని అనుకోవడం కలిగి పరిశుద్ధుల తల్లినైనా అనేక మందికి పరిశుద్ధులని స్వారూప్యాన్ని అయ్యా కనపరచుటకు సహాయంగా ఇచ్చేయండి. తను చేస్తున్న పనిలో నైపుణ్యాన్ని దయచేయండి, భద్రతను దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, కృప చూపించండి. కుటుంబాన్ని చక్కగా కడుతూ మీ సన్నిధిలో నిలబెడుతూ ప్రతిరోజు నీ ముఖ దర్శనాన్ని చూస్తూ పరిశుద్ధులని ఎదురు నిలబడగలిగే జ్ఞానవంతులైన స్త్రీలని కుమార్తెను మార్చండి. మంచి ఆరోగ్యంలో ఇచ్చేది కృప చూపించండి. వారికి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి స్థుతిస్తున్నాం. అయ్యా మనం గణపరుస్తున్నాం. నీ బిడ్డ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత కేవలం మీకు మాత్రం ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఇచ్చినాము తండ్రి. థ్యాంక్ యూ అయ్య గారు. మనం 5-10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇన్ఫాక్ట్ we started late and we ought to close it late. ఆలస్యంగా మనం ప్రారంభించుకున్నాం కాబట్టి ఆలస్యంగానే ముగించబద్దులమై ఉన్నాము. కరెక్ట్గా చెప్పాలి అంటే. బట్ ఎనీవే we don't want to test your patience. మీ సహనాన్ని పరీక్షించే ఇది ఉండదు. త్వరగా 5-10 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు బ్రదర్ చాలా చక్కటి వాక్యాన్ని మనకు అందించాడు. ఎక్కువ వారిని నమ్మిక ఇచ్చి మీరు మేలు చేయము అని ఉంది. దేవుని యందు నమ్మిక ఇచ్చి మేలు చేయడం అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటి సంగతి. మేలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఆల్ దోస్ గుడ్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ ఫిల్లీ ర్యాక్స్. అంటే యెషయా గ్రంథం ప్రకారంగా మురికి గుడ్డల వంటివి. చాలా మంది మేలు చేస్తున్నారు, దేవుడు లేకుండా మేలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ మురికి గుడ్డల వంటివి అని చెప్పబడింది. అందుకే ఒక క్లర్జీ మ్యాన్, ఒక సోషల్ రిఫార్మర్ ఏమని చెప్పాడు అని అంటే, ఎవ్రీ చారిటబుల్ యాక్ట్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ హెవెన్ అని అన్నాడు. మనం చేసే ప్రతి సహాయము, దాతృత్వ కార్యక్రమం అది పరలోకానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది అని చెప్పాడు.
దాంట్లో నేను కొంచెం చిన్నగా మార్చాను. ఎవ్రీ చారిటబుల్ వర్క్ ఆర్ యాక్ట్ డన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ హెవెన్. మనం చేసే ఆ చారిటీ క్రీస్తు నామములో చేసినప్పుడు అది పరలోకానికి ఒక మెట్టుగా ఉంటుంది అని. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి మనము మేలు చేయాలి, మేలు చేయడం ఎందు విసుగకూడదు అనేటువంటిది మదర్ తెరేసా గారు ఒక మాట చెప్పారు. ఆల్ కెనాట్ డూ గ్రేట్ థింగ్స్ బట్ ఎవ్రీబడి కెన్ డూ సంథింగ్ ఫార్ హిస్ నైబర్. అందరూ గొప్ప కార్యాలు చేయలేరు. ఇప్పుడు నేను గొప్ప కార్యం చేయాలంటే చేస్తానని చేయలేను కదా, కానీ ఏదో ఒకటి చేయవచ్చు. ఆ చేయాలి అనేటటువంటి కోరిక మనలో ఉండాలి, మనం చేయాలి. కాబట్టి మరి జీసస్ టెంపుల్ అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలు, చారిటీ కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉద్భవించినటువంటిది. మరి గతంలో కూడాను ఒక ఐ క్యాంప్ కండక్ట్ చేశాం. 350 మందికి పైగా వచ్చారు. ఫ్రీ చెకప్ అన్నీ జరిగాయి. ఆ తర్వాత 50 మందికి కంటి ఆపరేషన్లు కూడా జరిగాయి. అది ఏప్రిల్ 10వ తారీఖున జరిగింది అని మీకు అందరికీ బాగా తెలుసు. మరి దానికంటే ముందుగా ఒక వ్యక్తికి మరి చెయ్యి కంప్లీట్గా విరిగిపోయి, కాలు విరిగిపోయి యాక్సిడెంట్లో బాధపడుతూ ఉన్నప్పుడు జీసస్ టెంపుల్ తరఫున 30,000 రూపీస్ క్యాష్ అందజేయడం కూడా జరిగింది. అంత మాత్రమే కాకుండా మరి ఈ దినం ఈ శ్రేష్టమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి, లేకపోతే అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఇనాగరేటెడ్ ఇట్ లాంగ్ టైమ్ అగో, బట్ సర్వీసెస్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుండి లేక ఈ వారం నుండి వాటి యొక్క సేవలు అందుబాటులోనికి వస్తాయి. కాబట్టి మహిళలైనటువంటి వారు ఈ చక్కటి సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా మంది మరి నేను బయటకు వెళ్ళినప్పుడు నాతో అన్నటువంటిది ఏంటి అంటే, అయ్యా మీరు చేస్తున్నటువంటిది చిన్నది అని అంటున్నారు. అది చిన్నదైనా పెద్దదైనా మీకున్నటువంటి మనస్సు పెద్దది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. There are so many people who are more fortunate than you. They have lots of money, bank balances are there, but they are not doing it because their heart is very small అని అన్నారు. Anyway, I don't want to get into that kind of thing. నేను చెప్పేది ఏంటి అని అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంఘ కార్యక్రమాలతో పాటుగా సాంఘిక కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలు కూడా చేయాలి అనేటటువంటి ఆశ ఉంది. అయితే మరి ఈ దినమున మనకు 4 కుటుంబ విషయాలు ఉన్నాయి. మరి దీనికోసం ప్రార్థించాము. నా స్నేహితులైనటువంటి వారు, ఆత్మీయులైనటువంటి వారు ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా కెప్టెన్ జాన్ బ్యాంగ్యో ఆయన ఒక మిషన్, కొత్త మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రకాష్ బ్రదర్ ఆయన కూడా ఒక మిషన్ ఇచ్చాడు. కెనన్యా వారి కుటుంబం నుంచి కూడా ఒక కొత్త మిషన్ ఇచ్చారు. తర్వాత బ్రదర్ మల్లేష్ ఆయన ఒక మిషన్ ఇవ్వడం జరిగింది. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ లైన్డ్ అప్ యాక్చువల్లీ టు గివ్ మిషన్స్. అయితే రాబోయే దినాల్లో ఇలాంటి పరిచర్య, ఇలాంటి సేవ మరి ఎక్కువగా ఉధృతంగా చేసేటటువంటి అవకాశం ఉంది అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మీకు తెలిసినటువంటి వారికి మీరు చెప్పి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని మీరు వారికి చెప్పండి, వారిని పంపించండి. వారు ఎవరైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, డినామినేషన్, whether you belong to Mennonite or Baptist or Church of Christ or any church or any denomination, any organization, doesn't matter. ఎవరైనా కావచ్చు, because we are all one in Christ. Our Father is one. Our faith is one. The same faith కాబట్టి మనం అందరం కూడా ప్రభు పిల్లలు కనుక ఎవరైనా కావచ్చు, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా కూడా కావచ్చు. ఈవెన్ Muslims and even Hindus are calling me and asking about this tailoring project. I said, you are welcome. మీరు రావచ్చు, మీరు సేవలు వినియోగించుకోవచ్చు అని తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో ఈ చిన్న పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ చిన్న పరిచర్యను మీరు మరి ప్రోత్సహించాలని చెప్పి కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి మనమందరం కూడా పైకి వెళ్ళి
అక్కడ ప్రార్థన చేసి అటు తర్వాత దైవజనులందరూ కూడా దయచేసి పైకి రావాల్సింది.